హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:29 8:30 అవుతుంది మార్నింగ్. నేను ఆల్రెడీ ఆఫీస్కి రెడీ అయిపోయాను, చూస్తున్నారు కదా. ఇవాళ ఆఫీస్లో కొద్దిగా మీటింగ్స్ అవి ఉండే, ఈ 1 వీక్ కొద్దిగా తొందరగా వెళ్ళాలన్నమాట ఆఫీస్కి. అందుకని చెప్పి ఫుల్ రెడీ అయిపోయాను, ఇంకా స్టార్ట్ అయిపోవాలి, లేట్ అవుతుంది. సో మార్నింగ్ నేను ఏమేమి చేసేసాను తొందరగా లేచి చూపెడతా పదండి. ఇదైతే విరాట్కి లంచ్ బాక్స్కి అని చెప్పి ఎగ్ శాండ్విచ్ చేశాను. నేను కూడా అదే ఒకవేళ తీసుకెళ్తే బ్రేక్ఫాస్ట్కి పట్టుకొని వెళ్ళిపోతాను. ఇంకా చూడండి, ఇటు వచ్చేసి ఇదైతే చిక్కుడుకాయల ఫ్రై చేశాను. ఇక్కడ పప్పు చేసేసాను, తొట్టకూర పప్పు. ఇంకా కొద్దిగా విరాట్ వారికి రైస్ వండేసాను. ఇదిగోండి రైస్ వండేసాను. ఇంకా ఇక్కడైతే తోటకూర పచ్చడి, టమాటా వేసి చేశాను. ఇంకా విరాట్ బాక్స్కి అది ఆమ్లెట్ పెడితే ఇంకా హాఫ్ ఆమ్లెట్ ఉంది. సో ఇవన్నీ మార్నింగ్ 5:30కి లేచి ఈ పనులన్నీ చేసుకొని నేను రెడీ అయిపోయి ఇంక ఇప్పుడైతే ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సో ఇంకా పెద్దగా వీడియో తీయడానికి ఏం లేదు. చలో మరి బాయ్ అండి. హలో అండి, ఇప్పుడైతే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఇవాళ అయితే ఇలా రెడీ అయిపోయాను. ఇవాళ మా టీం అంతా రెడ్ కలర్ షర్ట్ అనుకున్నాము, సో అందుకని చెప్పి రెడ్ కలర్ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేస్తే ఆల్రెడీ చపాతీ చేసేసాను. విరాట్కి అయితే ఆల్రెడీ బాక్స్ పెట్టేసి అక్కడ పెట్టేసానులేండి, వాడి బ్యాగ్ అంతా, అంటే లైక్ హోంవర్క్ పేపర్స్ ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ సర్ది పెట్టేశాను. విరాట్ న్యూ వాటర్ బాటిల్ పెట్టాను ఇవాళ నీకు, ఓకే చూసుకో. ఓకే వాటర్ ఫినిష్ చేసిరా, దట్స్ గుడ్. సో వాటర్ బాటిల్ అవన్నీ అయితే సెట్ అయిపోయాయి. ఇంకా అన్నం అవన్నీ వండేసాను. సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా ఆల్రెడీ చూస్తున్నారు కదా, టైం 8:27 ఇప్పుడే స్టార్ట్ అవుతుంది తప్పితే నేను కరెక్ట్ మీటింగ్ టైంకి అటెండ్ కాలేను. సో ఇప్పుడైతే రన్నింగ్ రైసే. ఇంకా చలో బాయ్. ఇక్కడ ఏంటంటే ఆఫీస్లో ఒక 10 minutes బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ టైంని సంపూర్ణంగా యూటిలైజ్ చేస్తున్నాం అనమాట. అందరం కలిసి కొద్దిగా పిక్చర్స్, చిన్న చిన్న వీడియోస్ స్నిప్పెట్స్ మనకే గుర్తుంటుంది కదా అన్నట్టు తీసుకుంటున్నాం. ఇది కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. లైక్ ఆఫీస్లో ఒక రూమ్ బుక్ చేశారు మాకు. ఈ మీటింగ్ లైక్ అందరు కలిసి టుగెదర్ కూర్చోవాలని చెప్పి ఒక రూమ్ బుక్ చేసి ఉండే. సో ఆ రూమ్లో ఇంకా మేము ఈ 4 days ఈ రూమ్లోనే కూర్చున్నాం అనమాట. సో సరదాగా ఇంక అందరం కలిసి కాసేపు మాట్లాడుకుంటూ మీటింగ్స్ అందరం కలిసి ఒకే దగ్గర వినడము, ఇట్లా అంతా బాగుండే, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫీస్ అయిపోయి ఆన్ ద వే బ్యాక్లో అయితే పక్కా వీక్లో ఒక్కరోజు మాత్రం పటేల్ వెళ్తాను, ఎందుకంటే ఆఫీస్కి చాలా నియర్ ఉంటుంది. సో గ్రాసరీ షాపింగ్ కూడా చేసుకొని వెళ్ళిపోతాను. దట్ వే కొద్దిగా మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదండి. మళ్ళీ సపరేట్ షాపింగ్ ఇదంతా కాకుండా ఒకేసారి ఇట్లా ఆఫీస్కి వచ్చినప్పుడు ప్లస్ పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది అనమాట. మన అమ్మాయిలు ఇలాగే ఆలోచిస్తారు కదండి ఆబ్వియస్గా. ఇంకా అంత దూరం వచ్చాం కదా, ఇంకొక 2 minutes వెళ్ళేసి కూరగాయలు తీసుకొని వెళ్తే ఏంటంటే మనకు కొద్దిగా ఫ్రీ అయిపోతుంది. ప్లస్ ఇంట్లో ఇంకా మనకి లేకపోతే ఆ వారం అంతా ఏం చేయాలి అనే స్ట్రెస్ ఉండదు అనమాట. మెయిన్ కూరగాయలు ఇలా చేతికి అందితే ఏదో ఒక కూరగాయ తొందరగా వండేస్తాం కదా. సో అట్లా అనమాట. అదే ఇంక ఇప్పుడైతే గ్రాసరీ షాపింగ్కి వచ్చా. ఇవేమో చిన్న రేగిపళ్ళలాగా అనిపించాయి, నాకు ఎగ్జాక్ట్గా తెలియలేదు ఏంటివి అని. నేనేం తీసుకోలేదులేండి, బట్ ఏదో కొత్తగా కనిపించాయి, రేగిపళ్ళే అనుకుంటాను అని తీశాను. ఇవి కూడా ఏమో నాకు అంత ఐడియా రావట్లేదు. సో అందుకే నాకు కూడా తెలియదు వీటి పేరు. మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడైతే ఇంకా పటేల్ వచ్చేసి మొత్తానికి నా షాపింగ్ కూడా అయిపోయింది. పెద్దగా వీడియో ఏం తీయలేదు, ఎక్కువ ఐటమ్స్ ఏం కావాల్సి లేవు, కొన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా కార్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కార్ట్ రిటర్న్ పెట్టడానికని వెళ్తున్నాను అనమాట. సో ఇదంతా ఏంటంటే నా మార్నింగ్ లైక్ ఆఫీస్కి వెళ్ళిన డేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపెడుతున్నాను. మార్నింగ్ రొటీన్ ఆఫ్ ఏ మామ్ అనుకోండి బేసికలీ. జనరలీ అయితే విరాట్ వెళ్ళిన తర్వాత వెళ్తాను అనమాట, స్టేటస్ కాల్ అటెండ్ అయ్యి తర్వాత బయలుదేరుతాను కదా. కానీ ఈ వీక్ అంతా మీటింగ్స్ ఉండేసరికి ఎర్లీ లైక్ 8కి 8:30 లోపల అరౌండ్ స్టార్ట్ అయిపోయి 9 కల్లా ఆఫీస్లో మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం ఎర్లీ కదా, అంత ఎర్లీగా లేచి వంట అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇక పైగా విరాట్ని నిద్రలో వదిలేసి వెళ్ళాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. బట్ ఇంకొకసారి తప్పదు కదండి, ఇవన్నీ ఇంతే ఉంటుంది లైఫ్. హలో అండి, ఇదంతా కలిపి ఒక వ్లాగ్ పెడుతున్నాను అనమాట. ఏంటంటే డే 1 ఆఫీస్కి వెళ్ళేది, డే 2 ఆఫీస్కి వెళ్ళేది, ఇవాళ డే 3 అనమాట. సో ఇవాళ అయితే ఇలా రెడీ అయిపోయాను. జస్ట్ నార్మల్ టాప్ వేసుకున్నాను, కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండే, సో అందుకని చెప్పి ఎక్కువ మరీ హడావిడి ఏం చేసుకోలేదు. సో ఇప్పుడైతే
పొద్దున లెగిసి ఏమేమి చేశానో చూపెడతాను రండి. ఇక విరాట్ ఎక్కువ చిరాకు చేయకుండా నరసింహని ఈజీగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే పులిహోర వాడికి ఇష్టం అనమాట. అందుకని చెప్పి పులిహోర చేశాను ఇవాళ. చింతపండు పులిహోర అయితేనే విరాట్కి ఇష్టము, మళ్ళీ మీరు లెమన్ పులిహోర అట్లా చేస్తే వాడికి నచ్చదు పెద్దగా. సో అందుకని చెప్పి చింతపండు పులిహోర. పులిహోరకి కాంబినేషన్ చాలా రేర్గా అందరూ వింటారేమో. నరసింహకైతే నా పెళ్ళయ్యాకే తెలిసిందంట. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే షాక్ అయ్యాడు, తిన్నాక ఓ చాలా బాగుంది అన్నాడు. పులిహోరకి కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ వేసి ఇలా చేస్తా అనమాట. ఇంకా ఎల్లిపాయ కారం వేస్తాను, ఇవాళ కొద్దిగా ఎల్లిపాయ కారం వేయలేదు. సో బాయిల్డ్ ఎగ్తో పులిహోర కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. నిన్న నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక విరాట్ అంట ఆమ్లెట్ తింటానా అని అడిగాడంట. సో అందుకని చెప్పేసి ఆమ్లెట్ వేయడానికి అని చెప్పి ఎగ్ ఆనియన్ వేసేసాను. ఉప్పు కారం పసుపు వాళ్ళు అదే నరసింహ విరాట్ తినేటప్పుడు జస్ట్ మిక్స్ చేసేసి కొట్టేసి ఇక్కడ ఆల్రెడీ ప్యాన్ ఆయిల్ వేసి రెడీగా పెట్టేశాను అనమాట. జస్ట్ ఆయన అందులో వేసేస్తే వాడికి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇంకా ఏంటి నరసింహ కోసమేమో ఇట్లా జాంకాయ అంటే విరాట్కి కొద్దిగా పెట్టేశాను బాక్స్కి, మిగిలిపోయిన జాంకాయ కొన్ని గ్రేప్స్ నరసింహకి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా అంతేనండి. ఇవాళ వాడికేమో వైట్ రైస్ ఉంది ఆల్రెడీ. సో వైట్ రైస్ ఇంకా వెళ్ళేటప్పుడేమో కొద్దిగా అన్నం తినేసి వెళ్తాడు. బాక్స్కి ఏమో పులిహోర, వాడి బాక్స్ అంతా ప్యాక్ చేసి పెట్టేశాను, స్నాక్ బాక్స్ అన్ని. సో అన్ని పనులు అయిపోయాయి. టైం చూస్తే కనుక మీరు ఇక్కడ 8:22 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నా అనమాట. ఇంకా టైం లేదు, ఆల్రెడీ వెనకాల నా కొడుకు ఎక్కిరిస్తున్నాడు. సో టైం లేదు, ఇంకైతే ఇప్పుడైతే ఆఫీస్కి బయలుదేరిపోతున్నాను. చలో బాయ్. ఇదిగోండి విరాట్ లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ ఇలా ప్యాక్ చేసేసి పెట్టేశాను. ఇంక నేను బయలుదేరుతుంటే రోజు విరాట్ వచ్చి ఇలా హగ్గించుకుంటున్నాడు అనమాట. అమ్మ నువ్వు కాసేపు వెళ్ళొద్దు అంటాడు. ఏం కాదు నాన్న, ఇంక ఒక్క 4 days మీటింగ్స్ ఉన్నాయి, తర్వాత నువ్వు వెళ్ళాకే వెళ్తాలే అని చెప్తున్నాను. చాలా కష్టంగా ఉంటుందండి పిల్లలు ఇలా హగ్ చేసుకొని నువ్వు వెళ్ళొద్దమ్మా అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళడం కొంచెం చాలా కష్టమే, కొంచెం కాదు. బట్ ఇంకా అంతే కదండి, లైఫ్లో కొన్ని చూస్ చేసుకున్నప్పుడు ఇంకా తప్పదు. అలానే నా ప్రయారిటీ విరాట్ కాకుండా పోడు, విరాటే నా ప్రయారిటీ. హలో అండి, ఇవాళ అయితే డే 4 అనమాట. ఈ వీక్ 4 days వెళ్తున్నాను ఆఫీస్కి. మామూలుగా అయితే 3 days, కానీ ఈ ఒక్క వీక్ మాత్రం 4 days వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది 4th డే. ఇప్పుడైతే ఇక ఆల్రెడీ యాజ్ యూజువల్ మీకు రోజు చెప్తున్నట్టే 8:20 కూడా అవ్వలేదు ఇంకా. ఇప్పుడు బయలుదేరిపోవాలి, మొత్తం రెడీ అయిపోయాను. ఇవాళ అయితే ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ చేసిన వంటలు అవి చూపెట్టేస్తాను. పెద్దగా ఏం చేయలేదులేండి ఇవాళ. జస్ట్ పచ్చిపులుసు చేశాను కొద్దిగా, నరసింహ తింటాడు కదా అన్నట్టు. విరాట్ కనే కాదు ఇంక ఇంట్లో కూడా విరాట్కి ఆల్రెడీ బాక్స్ పెట్టేశాను. పొటాటో ఫ్రై చేశాను, పొటాటో ఫ్రై పచ్చిపులుసు, ఇంకా అంతకంటే ఎక్కువేం చేయలేదు. విరాట్కి రైస్ వండేశాను. విరాట్కి లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్ అన్ని ప్యాక్ చేసేసి బ్యాగ్ పెట్టేశాను. ఇంకా నరసింహకేమో విరాట్కేమో జాంకాయ పెట్టాను అనమాట. మిగిలిపోయిన జాంకాయ ఇట్లా నరసింహకి రోజు కట్ చేసి పెడతాను. సో ఇంక ఇదే జరుగుతుంది అనమాట. ఫ్రూట్స్ అవి వాట్ ఎవర్ విరాట్కి ప్యాక్ చేసేవి కొద్దిగా నరసింహకి కూడా పక్కకి తీసి పెడతాను. ఇది మొన్న కూడా చూసారు కదా, చపాతీలు అవి చేస్తే నరసింహకి ఎక్స్ట్రా చేసి పెట్టేస్తాను అనమాట. సో అట్లా చేసేసి ఇంకెళ్ళిపోతాను ఆఫీస్కి. సో ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, ఇవాళ అయితే 8:19. ఇప్పుడు బయలుదేరితే నేను 9 o'clock కాల్ కల్లా వెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడైతే నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా పెద్దగా వీడియో ఏం తీయనులేండి. సో ఇంక ఇవాళ అయితే ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా మెయిన్ అక్కడ ఆఫీస్లో పనులు అవి చూసుకొని వచ్చేస్తాను. చలో బాయ్. ఇవాళ అయితే చాలా సింపుల్గా చేసేసాను అనమాట. ఫుడ్ చెప్తున్నాను కదా, కొద్దిగా ఓపిక లేదు, మెయిన్ బ్యాక్ పెయిన్ అది ఉండే. సో అందుకని పొటాటో ఫ్రై, పచ్చిపులుసు, రైస్ వండేసాను. ఇంకా అంతే, అంతకు మించి ఏమీ చేయలేదు. ఇంకా అదే బాక్స్ పెట్టేసి విరాట్కి కూడా పంపించేద్దాంలే అనుకున్నాను. ఇంకా చూడండి ఇప్పుడు విరాట్ నన్ను పంపించడానికి ఎంత కష్టపడుతున్నాడో. మంచిగా అంటే లేచే ఉన్నాడు, కానీ వాడు లేస్తే నేను ఎక్కడికి లేస్తే నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి పడుకున్నట్టు, అంటే కళ్ళు మూసుకొని యాక్ట్ చేస్తారు చూసారా పిల్లలు, అలా యాక్ట్ చేస్తున్నాడు. అమ్మ నేను ఇంకా పడుకున్నా, యూ హ్యావ్ టు హోల్డ్ మీ అన్నట్టు చెప్తున్నాడు అనమాట. నేను ఎత్తుకునే ఉండాలంటే వాడు నిద్రపోయాడని. అయితే నువ్వు లేచావని నాకు తెలుసులే విరాట్, లేగు అంటే నవ్వుతున్నాడు చూడండి. ఇంకా మీ అందరికీ కూడా బాయ్ చెప్తున్నాడు. ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి, సరే నాన్న నేను వెళ్ళేసి వస్తాను, తొందరగా వచ్చేస్తుందిలే అమ్మ, నువ్వు వచ్చేసరికి ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్తున్నాను అనమాట. ఈ వీక్ అయితే ఐ హ్యావ్ టు బీ సో థ్యాంక్ఫుల్ టు నరసింహ అండి. ప్రతిదీ అంటే లైక్ విరాట్ని బాగా హ్యాండిల్ చేశారు, మంచిగా టేక్ కేర్ చేశారు.
లైక్ చాలా బాగా వాడికి అంటే ఫుడ్ పెట్టి స్నానం చేపించి పంపించారు ఫైనల్గా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంక ఇక్కడైతే ఆఫీస్కి వచ్చేసాక ఒక చిన్న వీడియో బిట్ తీసుకున్నాను, గుర్తుగా ఉంటుంది అని. ఇలాగే ఉంటుందండి మార్నింగ్స్ తొందరగా రావాలంటే ఆఫీస్కి. ఇంక ఇది కామన్. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.